ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని ప్రతి ఉదయము మిమ్మల్ని కలుసుకోవటం దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎలా కలిగి ఉన్నది? నిన్నటి దినమంతా కూడా క్షేమముగా చక్కగా మీరు నడిపించబడ్డారని నమ్ముతూ ఉన్నాను. మీరు చక్కగా దినమంతా కూడా దేవుని సన్నిధిలో మీరు అన్నీ కూడా సంతోషంగా జరిగి ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఈరోజు దేవుని యొక్క మాట ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అక్కడ అబ్రహాంతో మాట్లాడాడు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అత్యధికముగా నేను నిన్ను దీవిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నిబంధన చేశాడంటే, ఒక కమిట్మెంట్, ఒక మాట ఇచ్చేశాడు దేవుడు ఒక మాట ఇచ్చాడంటే దాన్ని వెనక్కి తీసుకోడు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది పొరపాటును కూడా దాన్ని వెనక్కి తీసుకోడు. దేవుడు అది ఖచ్చితంగా దేవుడు చేసి చూపిస్తూ ఉంటాడు కదా. ఆయన అబ్రహాం విషయంలో ఒక నిబంధన చేశాడు. ఏమని? నేను నిన్ను అత్యధికముగా దీవిస్తానని. దేవుడు అలానే చేశాడు అబ్రహాం జీవితంలో. నీతో దేవుడు అదే మాట చెప్తూ ఉన్నాడు. నిన్ను అత్యధికముగా నేను దీవిస్తాను, అత్యధికముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అత్యధికముగా నేను నిన్ను బలపరుస్తాను, అత్యధికముగా నేను నీ యొక్క కృపను నేను నీ ఎడలో ఉంచుతాను, అత్యధికముగా నేను నీ జీవితంలో కార్యం చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వే విషయంలో కూడా భయపడకు, అధైర్యపడకు. దేవుడు మనకున్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. పరిస్థితుల్ని చూసావనుకో నువ్వెప్పుడు కూడా ముందుకు రాలేవు. పరిస్థితుల్ని చూసావనుకో నువ్వెప్పుడు దీవించబడవు. నువ్వు పరిస్థితుల వైపు కాదు, కానీ కేవలం దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేసి చూపిస్తూ ఉంటాడు. దేవుడు అద్భుతమైనటువంటి మహిమ నీ జీవితంలో దేవుడు చూపిస్తూ ఉంటాడు. మనిషిని నమ్మావంటే ప్రతి దినం అసమాధానమే. మనిషిని నమ్మావంటే ప్రతి దినం ఏదో ఒకటి మన జీవితంలో మనం కలిగి ఉంటూ ఉంటాం. కానీ దేవుణ్ణి నమ్మి దేవుని వైపు మనం చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఏదైతే మన జీవితంలో చేస్తానన్నాడో అది చేసి చూపించగల సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు మన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నిన్ను అత్యధికముగా దీవిస్తాను, అత్యధికముగా నేను ఆశీర్వదిస్తాను, అత్యధికముగా నేను నీ జీవితంలో మేలు చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీకు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడక, అధైర్యపడక, దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవుని కొరకు నువ్వు ముందుకు నడిపించబడినప్పుడు అద్భుతమైనటువంటి సాక్ష్యము దేవుడు నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను, నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను, అత్యధికంగా నేను దీవిస్తాను, అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను, అత్యధికంగా నా యొక్క కృప, నా యొక్క మేలు నీ జీవితంలో నేను కలిగి ఉంటానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుడు అలాంటి కార్యం, అలాంటి జీవితాన్ని దేవుడు మీ అందరూ ఎదురు చేసి దేవుడు నూతన సంవత్సరంలో అత్యధికముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి ముందుకి నడిపించును గాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, అబ్రహాముతో నువ్వేదైతే నిబంధన చేసావో, అబ్రహాముతో నువ్వేదైతే మాట్లాడావో అదే మాట నాయన తండ్రి ప్రవాసయ్య అతని జీవితంలో నువ్వు జరిగించిన దేవుడు, ఈరోజు నీ బిడలతో మాతో నువ్వు మాట్లాడుతున్న దేవుడు, అత్యధికమైనటువంటి కృప, అత్యధికమైనటువంటి మేలుతో నువ్వు నింపుతానని చెప్పి ప్రభా మాట్లాడుతున్న తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, నీ యొక్క అత్యధికమైనటువంటి కృప, మేలు ప్రభా మా అందరి జీవితంలో జరిగించమని, అత్యధికమైనటువంటి అభివృద్ధిని, ఆశీర్వాదమును మా జీవితంలో జరిగించి నీవే మహిమ తెచ్చుకొని ప్రభా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమని తండ్రి ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనకి మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్.